చెక్మేట్. 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 ఫోర్త్ టైం గెలిచడం. Wanna play one more? Yeah, I need some time. Okay. రే ఏంట్రా అప్పుడేనా చేలోపై నిద్రపోయావే? టైర్డ్గా అనిపిస్తే కళ్ళు మూతపడ్డాయి. Shall we start the game? సరే. Game starts. మనం ఇక్కడ ఎందుకున్నాం? ఎందుకు వచ్చినాం? ఆట ఆడడానికి రా. ఏం మాట? ఇన్ బిట్వీన్ అంటే ఇన్ని రోజులు మనం చాలా గేమ్స్ ఆడాం. ఈ గేమ్ ఇన్ బిట్వీన్ అస్ అండ్ అదర్స్. నాకు ఒక్కటి అర్థమైంది, మనం ఇంకొకళ్ళతో ఆడిపోతాం అంతే కదా? లైఫ్ చేంజింగా? కాదు, లైఫ్ ఛాలెంజ్. ఇంతగా బకరాగాళ్ళు ఎవర్రా? ఇప్పుడు నీ టర్న్. హలో హలో ఫెయిల్యూర్. 4 సార్లు ఓడిపోయిన వాడిని ఫెయిల్యూర్ అంటారనుకుంటా. 4 సార్లు ఓడిపోయిన నన్నే ఫెయిల్యూర్ అంటే 999 సార్లు ఓడిపోయిన థామస్ ఆల్వా ఎడిసన్ ఏమంటారా? మర్చిపోయావా? నిజమే, మర్చిపోయా. లోకంలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకుంటే మనకు కావాల్సినవి గుర్తుపెట్టుకోలేము. ఇంతకు నీకు కావాల్సిన నా దగ్గర ఏముందో? ఇప్పుడు పాయింట్కి వచ్చావు. మీ భయం, బాధ, పతనం మేం చూడాలి. మొత్తానికి మీకు మేము ఓడిపోవడం కావాలి. మా ఓటమా? నువ్వు అన్నది నిజమేరా. 999 సార్లు ఓడిపోయిన థామస్ ఎడిసన్ ఓటమి నాకొద్దురా. 4 సార్లు ఓడిపోయి 5వసారి ఓటమి అంచుల్లో ఉన్న మీ ఓటమే మాకు కావాలి. ఎందుకంటే మీ ఓటమే మా గెలుపు. ఎక్కువ ఆశపడ్డం, ఎక్కువ సంతోషపడడం రెండూ మంచివి కాదు. రే, మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు ఎప్పుడో విడిపోయారా, ఒకసారి చెక్ చేసుకోండి. You both have been dispersed. Hey, cha. నేను ఎక్కడున్నా?
రేయ్ రేయ్ అసలు ఏం చేశారా మీరు? ఛా! చెక్. రేయ్ నేను ఎక్కడున్నాను రా? రే చెప్పండి రా రే. రే మీరు ఎవరైనా సరే, మీరు మమ్మల్ని ఎంత దిగజార్చినా సరే మిమ్మల్ని ఆపే, అంతటితో ఆపే. రే ఇది రివెంజ్ స్టోరీ కాదురా, కమర్షియల్గా పంచ్ డైలాగులు ఉండటానికి. ఇమాజినేషన్ స్టోరీ, ఇట్స్ టోటల్ ఇమాజినేషన్ స్టోరీ. అంటే వెయిట్, ఇమాజినేషన్స్కి లాజిక్స్ ఉండవు. మనం ఎక్కడ ఇమాజినేషన్ చేసుకుంటే అక్కడ ఉంటాము. అలాంటప్పుడు నేను ఇప్పుడు నానికి కాల్ చేయొచ్చు కదా. రే ఇమాజినేషన్ మార్చడానికి ఇది మీ ఇమాజినేషన్ కాదురా, మాది. బికాస్ యూ గైస్ ఆర్ ఫెయిల్యూర్స్. అయినా ఇమాజినేషన్ చేంజ్ చేయాలంటే ఇద్దరు ఒకటే అనుకోవాలిరా. నువ్వు చెప్పేది వాడికి వినపడదు, వాడు చెప్పేది మీకు వినపడదు. ఇంకెలా మనస్తారా? ఇద్దరం ఒకటే థింక్ చేయాలా? వాడేమో ఎంచుకుంటా నాకేం తెలుసురా. రేచ్చా ఎలా? వాడేమో ఎంచుకుంటారా. ఏం చేయాలి ఇప్పుడు? రే నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా. ఇంతకు వాళ్ళ ఇంటెన్షన్ ఏంట్రా? చెస్ గేమ్. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే, చెస్ గేమే. వాళ్ళు మనము ఈ గేమ్లో పావులు లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ గెలిపే లక్ష్యం. చెక్. ఇంతవరకు వాళ్ళు ఆడిన ఆటలో రూల్స్కు విరుద్ధంగా ఆడారు, మూవ్స్ కూడా అలాగే చేశారు. యూ బోత్ హ్యావ్ బీన్ డిస్పాస్. ఇక మనమే, ఇక మన టర్న్. చెక్మేట్. అంటే గేమ్లో రాజు కంటే మంత్రి పవర్ ఎక్కువ. అలాంటి మంత్రి రాజు అయితే అర్థం కాలేదా? మంత్రి పవర్ రాజుకి ఇస్తే ఎలా ఉంటుంది? అలాంటప్పుడు మంత్రితో గేమ్ ఆడొచ్చుగా. మంత్రికి ఎన్ని పవర్స్ ఉన్నా రాజు గొప్ప. అలాంటి మంత్రి పవర్స్ రాజు ప్లేస్లో ఉపయోగిస్తే? కానీ వాడు గెలిచే మూమెంట్లు ఉన్నాడు రా. ఇంకా బోర్డులో రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. రే ఏమైందిరా? ఎంత నా కలనా? మనిషి ఒక లక్ష్య సాధన కోసం పరితపిస్తున్నప్పుడు అది జరిగేంత వరకు దాని గురించి ఆలోచిస్తాడు. అది జరగకముందే దాని ఒక గుర్తుగా మలుచుకోవడానికి నిద్రలో ఊహించుకునేదే కళ. అలాంటి కళలో గెలిచిన ఇతను నిజంగా గెలుస్తాడో లేదో చూద్దాం.
చెక్మేట్. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఇమాజినేషన్.